హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ స్వంటిల్లు అండి. ఈరోజు మనం పండు మిరపకాయ నిలువ పచ్చడి చేసుకుంటున్నామండి. మనం కేజీ తీసుకున్నామండి పండు మిరపకాయలు. శుభ్ర కడిగేసి ఆరబెట్టుకున్నామండి, క్లీన్ చేసుకొని. ఇవి ఇప్పుడు తుడుములు తీసుకుందాం. మనం నీట్గా కడుక్కొని ఆరబెట్టేసి ఆరిపోయాక మన తుడుములు తీసుకున్నామండి. 2 వెల్లుల్లిపాయలు ఒలిసి పెట్టుకున్నామండి. 100 గ్రాములు చింతపండు అండి, ఒక 100 గ్రాములు కళ్ళుప్పు అండి, 2 స్పూన్లు ఆవు పొడి, 1/2 స్పూన్ మెంతిపొడి అండి. మిక్సీ చేద్దామండి. మన మిరపపళ్ళు మనం చింతపండు కూడా వేసుకుంటున్నామండి. ఫస్ట్ సారి చేసిన దాంట్లోనే వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాం, కళ్ళుప్పు కూడా వేసుకుంటున్నాం అండి. కళ్ళుప్పు వేసుకున్నాం, మెంతి పొడి వేసుకుంటున్నాం అండి, ఆవు పొడి కూడా వేసుకుంటున్నాం. మిక్సీ చేసుకుందాం. మనం మిక్సీ చేస్తామండి. మొత్తం మిరపకాయలు, మన చింతపండు అన్నీ మనం వేసేవన్నీ వేసి వెల్లుల్లి అన్నీ వేస్తాం కదా. మిక్సీ అయిపోయింది. పోపు పెట్టుకుందాం అండి. ఎండుమిర్చి 2 చిక్కుకున్నాం, ఆవాలండి 2 స్పూన్లు, 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూను మినపప్పు, పొట్టు మినపప్పు తీసుకున్నాం అండి, ఒక 1/2 స్పూను జీలకర్ర, వెల్లుల్లి ఒక 5 రెబ్బలు, కరివేపాకండి. ఆయిల్ పెట్టుకున్నాం అండి. ఆవాలు వేస్తున్నాం. మనం వేడి శనగ నూనె వేసుకున్నాం అండి, పలకల నూనె. ఆవాలు వేగేయండి, శనగపప్పు వేసుకుంటున్నాం, మినపప్పు వేసుకుంటున్నాం అండి, వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాం, కరివేపాకు వేస్తున్నాం అండి. పప్పులు వేగేయండి, ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాం, కరివేపాకు వేసుకుంటున్నాం అండి. మనకి పోపులన్నీ వేసేయండి. పచ్చడి వేసుకుంటున్నాం. మనం పచ్చడి వేసుకుంటున్నాం అండి, కొద్దిగా వేసుకుంటున్నాం. మన పచ్చడి అయిపోయిందండి. 5 నిమిషాలు వేయించుకునేలాగా. చూసారా, ఆయిల్ అబ్జర్వ్ బయటకు వస్తుంది. స్టవ్ ఆపేసుకుంటున్నాం అండి. బౌల్లోకి వేసుకుంటామండి. మనం చల్లారిపోయాక గాజు బొట్టలో వేసుకోవాలి. మన పండుమిర్చి నిలువ పచ్చడి రెడీ అయిపోయిందండి. మనం మిగిలింది మనం వేరే బాటిల్లో వేసుకొని ఉంచుకోవచ్చండి. పోపు వేయకపోయినా ఉంటుంది 1 year. మనం కావాల్సిన కొద్దిగా పోపు వేసుకున్నాం. చూసారా ఎలా ఉందో. మన పండుమిర్చి నిలువ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం అండి.